హలో నమస్తే అండి. మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన మీద అంబటి రాంబాబు గారు రకరకాల విమర్శలు చేస్తున్నారు. పెమ్మసాని చంద్రశేఖర్ గారి మీద అసలు ఆయన అంత రెచ్చిపోయి విమర్శలు చేయాల్సిన అవసరం అంబటి రాంబాబు గారికి ఎందుకు వచ్చింది? అసలు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఎంతో మంచి పేరు ఉంది. అటువంటి ఆయన మీద కూడా ఈయన ఎందుకు దిగజారిపోయి విపరీతంగా విమర్శలు, మామూలుగా కాదు అంత దారుణంగా విమర్శలు చేయడానికి కారణం ఏంటని మన ముందు కళ్యాణి గారు ఉన్నారండి. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అమ్మ, మనకి పెమ్మసాని చంద్రశేఖర్ గారు అంటే ఒక మంచి పేరున్న నాయకుడిగా ఎదిగారు. అది చంద్రబాబు నాయుడు గారి సహకారం కూడా ఎంత ఉంది ఆయన ఎదుగుదలలో. అయితే ఆయన్ని ఈ మధ్య అంబటి రాంబాబు గారు ఎంత దారుణంగా విమర్శిస్తున్నాడో మనం చూస్తున్నాం. అదేదో ఒక ఉద్దేశపూర్వకంగానే విమర్శిస్తున్నట్టుగా ఆయన మాటలు కనిపిస్తున్నాయి. ఆ విషయం మీద మీరేమంటారు? ఆయన అసలు ఏది మాట్లాడినా సంచలనమే. ఒక మన చంద్రశేఖర్ గారి గురించే కాదు, ఏది మాట్లాడినా కూడా ఆయన మాట్లాడుతుంటే అసలు ఒక సినిమా తీసి సినిమాలో డైలాగులు పెడితే గనక మాట్లాడతారు చూడు, ఆ టైప్ అనిపిస్తుంది అంబటి రాంబాబు గారు మాట్లాడుతుంటే. అన్నకి తిక్కలుగా మాట్లాడతాడు రాంబాబు అన్న. నోటుకు ఏదో వస్తే అది కేసు అంటాడు, చట్టం అంటాడు, నా ఆస్తులు ధ్వంసమైనవి అంటాడు, రేపు నేను వస్తే అంతు చూస్తానంటాడు. మళ్ళీ మేము సినిమాలో డైలాగులు కాదు వాడేది, మా సొంతంగా వాడుతున్నామని అంటాడు. సొంతంగా ఎక్కడ వాడినివన్నా రాంబాబు అన్న నువ్వు? అసలు నువ్వు మాట్లాడుతుంటే సినిమాలో కనుక డైలాగులు ఒప్పచెప్పినట్టే చెబుతూ రాజకీయం చేస్తున్నావా, సినిమాలో నటిస్తున్నావా? దయచేసి మన ఆంపోతు రాంబాబు అన్న గారి గురించే మనం మాట్లాడుకునేది. ఆంపోతు రాంబాబు అన్నకి మైండ్ సరిగా పని చేయట్లేదో ఏమో, ఈ మధ్య నోటిదోల ఎక్కువ అవుతుంది, తెక్కలుగా మాట్లాడుతుండు. దీనిపైన ప్రజలంతా గుసగుసలు ఆడుకుంటారు. గుసగుసలు ఆడుకుంది కాక నవ్వుకుంటారు కూడా. ఎందుకంటే బ్రహ్మంగా మన ఆశనట్టుడు బ్రహ్మానందం గారు ఉండగా ఆయన లేని లోటు ఈయన తీరుతుండని రాజకీయాల్లో. మరి వైఎస్ జగనన్నకి మంచి చేస్తుండా చెడు చేస్తుండా ఆయనకైతే లేకుండా తెక్కలు చేస్తుండు. మరి చట్టం గురించి న్యాయం గురించి ఎంత అద్భుతంగా తెలుసుకున్న నాయకుడు మన అంబటి రాంబాబు అన్న గారు. మరి మొన్న శ్రీకాకుళం పర్యటనలో ఒక మహిళకి అంత దారుణంగా దారుణంగా చుట్టూ మగవాళ్ళు ఉంది, ఒక్క మహిళ మన ఎస్ఐ గారు ప్రవళిక గారు ఆమెనంత దారుణంగా చుట్టూ చేరి నెట్టుతుండ్రండి. వాళ్ళ ఇళ్ళల్లో ఆడవాళ్ళు లేరా? ఆమె లాంటి చెల్లెళ్ళు లేరా? బిడ్డలు లేరా? వైసీపీ నాయకులు గోండాలలా ప్రవర్తిస్తుంటే మరి కూటమి ప్రభుత్వం చూసుకుంటూ ఉండాలా? ఈ అన్యాయాన్ని ఎదిరించొద్దా? ఏమన్నా కేసు పెడితేనేమో అన్యాయంగా కేసులు పెట్టినారని చెబుతున్నాయి. మరి రామవన్నే వీటికి కూడా దీనికి కూడా సంకలు ఎగరేసుకుంటూ వచ్చి అక్కడ అన్యాయంగా కూటమి ప్రభుత్వం కేసు పెట్టింది. చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, నువ్వు రెడ్డి బుక్ పట్టుకున్నంత అంత మాత్రాన నీ అరాచకం ఏమి నడవదు అని చెబుతాడు. అసలు చేసేదే మీరు అరాచకాలు. అనవసరంగా కేసులు పెట్టినారు అప్పలరాజు గారి మేనా అని చెబుతాడు, జోగి రమేష్ గారి మేనా అని చెబుతాడు. అక్కడ అరాచకం ఎక్కడుంది? అన్యాయం ఎక్కడుంది? అక్కడ చేసిందే తప్పులా. ఆ తప్పుల మీద మరి కేసులు పెట్టకపోతే ఇంకా తప్పుల మీద తప్పులు చేసుకుంటూ వెళ్ళిపోతారు కదా. మరి దీనికి కూటమి ప్రభుత్వం కేసులు పెట్టకపోతే ఏం చేయాలా? ఆ కొద్దిగా కూడా మన అంబటి రాంబాబు అన్నకు బుద్ధి లేదా, మరి తెలివి లేదా, లేకపోతే నోటి దోలా అర్థం కావట్లేదు. అలాగేనమ్మా, మీరు మాట అన్నారు. ఇప్పుడు మేము అధికారంలోకి వస్తే 2009లో మేము అధికారం వస్తే మీ అంతు చూస్తానని అంబటి రాంబాబు గారు అన్నట్టుగా అన్నారు. అంటే వాళ్ళు అసలు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందా? ఎందుకు వాళ్ళందరూ కూడా మేము అధికారంలోకి వచ్చే మీ అంతు చూస్తామని బెదిరింపు చర్యలకు ఎందుకు పాల్పడుతున్నారు? అసలు చర్య కంటే అధికారంలో కొత్త ఏమోనే వాళ్ళు కలలుగా అంటారు. కలలు కానీ ముందుగానే వార్నింగ్లు ఇచ్చి బెదిరిస్తారు. ఇప్పుడు సినిమాలలో గనక గోండాలు జైలుకు పోయే ముందు ఏం మాట్లాడతారు? బయటికి రావాలి, మీ అంతు చూస్తాం, శవాలు లేచిపోవాలని వార్నింగ్ ఇయ్యరు. ఎన్ని సినిమాలలో చుట్టలా అదే ప్రకారం అమ్మటి మన వైసీపీ నాయకులు కూడా పాపం మన జగనన్న కీర్తి పడదబ్బుతున్నారు అనమాట. ఇంకా జగనన్న పైకి రానిరు వీళ్ళే. జగనన్న మళ్ళీ నెక్స్ట్ ముఖ్యమంత్రి కావాలంటే వీళ్ళు కానీరు. వీళ్ళు అసలు కంకణం కట్టుకున్నట్టే ఉంది జగనన్న కానీకొని. ఏడనో లేరు శత్రువులు, ఆయన నాయకత్వంలోనే ఉన్నారు. దయచేసి జగనన్న అర్థం చేసుకోవాలని కూడా నేను కోరుకుంటున్నాను. అలాగేనమ్మా, భువనేశ్వర్ గారు ఈ మధ్య 2 రోజుల క్రితం ఒక మంచి ప్రసంగం వినిపించారు, బాగుంది. అయితే దాని మీద మన లక్ష్మీ పార్వతి గారు ఉన్నారు కదా, వైసీపీ నాయకురాలు అనుకోవాలి ఆవిడని. ఆవిడ తెగ సెటైర్లు వేసేస్తుంది అనమాట. భువనేశ్వర్ గారు ఎంతో అర్థవంతంగా ఆవిడ మాట్లాడితే ఆ మాటలను కూడా ఈ వ్యంగ్యంగాను ఎటకారంగా మాట్లాడడం గురించి మీరేమంటారు? అసలు అక్కడ మన అమ్మ భువనేశ్వరమ్మ గారు ఎక్కడ ప్రసంగం చేయలే, బాధతో బాధ్యతతో మాట్లాడింది. అవును, ఒక స్త్రీ పట్ల ఏ ఒక్క మగాడు అగౌరవంగా మాట్లాడటానికి వీలు లేదని మాట్లాడింది. అవును, స్పష్టంగా. ఏమో చెవులు ఏమన్నా చెవుడు వచ్చిందట్టుంది, ముసలితనం ఎక్కువ వచ్చింది కదా, 70 ఏళ్ళు దాటినీగా చెవుడు వచ్చింది, అస్తాయస్తం కింద పడ్డది.
అసలు ఆమె ఏం మాట్లాడుతుందో ఆమెకే తెలియదు. ఎందుకంటే ముసలితనం ఎక్కువైనా ఒదురుడు కూడా అవుతుంది. అది మన జగన్మోహన్ రెడ్డి అన్న గారికి తెలియదు. ఎందుకంటే ఆయన వయసుడు కదా. ఈమెను ఇంకా ఎందుకు ఉంచుకుంటుండో ఆయన నాయకత్వంలో నాకు అర్థం కావట్లా. ఏం కూడా ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి అన్న గారిని దిగదొక్కుతుంది అనమాట. ఎందుకంటే ఏం పరంగా ఏం నోటికొస్తే ఏం మాట్లాడుతుంది. స్త్రీ ఏం కాదా? స్త్రీ అంటే అందరి గురించి అక్కడ మాట్లాడింది కదా, ప్రతి ఒక్క స్త్రీ గురించి మాట్లాడింది కదా. మరి ఆ స్త్రీ జాతిలోకి ఏమో రాదా? రాదట్టుంది. ఎందుకంటే ఈమె జాతి వేరే, శూర్పణ వేరే వేరే పేరు ఉంది కదా, తాటకి ఇవి ఉన్నాయి, ఏమకి కైక ఇవి ఉన్నాయి ఈ పేర్లు. అందుకని ఏమో స్త్రీ జాతిలోకి రాదు. రాకనే మరి ఆ మాటలు మాట్లాడేది. రాక్షస జాతి అంటారు మీరు. రాక్షస జాతి, ఆ జాతికి చెందింది అన్నమాట ఇది. అందుకని ఈ వయసులో కూడా ఇట్లాంటి మాటలకు పాలు పాడుతుంది. ఎందుకు మా అమ్మ నీకు బుద్ధి కొద్దిగా ఉందా లేదా? ఆమె ఏం మాట్లాడింది? ఈ స్త్రీ జాతి గురించి ఎవరైనా ఏ ఒక్క మగాడు మాట్లాడటానికి వీల్లేదు. ఒక మగాడు తేల్చుకోండి రాజకీయంగా. స్త్రీ గురించి మాట్లాడటానికి వీల్లేదని ఒకటికి 2 సార్లు 3 సార్లు క్లియర్ గా చెప్పింది. ఇప్పుడు లక్ష్మీ పార్వతి గారిని ఏమనాలి మనం? ఈవెన్ అసలు దేని తీసుకొని కొడితే ఆమెకు బుద్ధి వద్ది. పెద్దాం కాబట్టి ఆమెకు బుద్ధి లేదు. ఆమెకు బుద్ధి లేదు కాబట్టి ఆమె నోటికి ఏదొస్తే అది అవుతుంది, మనం వాగకూడదు. దయచేసి ఆమెకు బుద్ధి రావాలా, జ్ఞానం రావాలా. జగన్ అన్నను కూడా ఈ పరంగా నేను దయచేసి దండం పెట్టి ఏడుకుంటున్నా. ఎందుకన్నా ఎట్టాటి వాళ్ళు నీ పార్టీలో దయచేసి నీ పార్టీ ముందు రోజుల్లో మనుగోళ్ళలో ఉండాలంటే ఎట్టాటి వాళ్ళని తొలగియటమే నీకు మంచిదని నేను కోరుకుంటున్నాను. అమ్మా ఒక పాయింట్ ఎక్కడ మీరు అన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు ప్రోత్సాహం వల్లే వీళ్ళు ఇలాగ రెచ్చిపోయి మాట్లాడుతున్నారని చాలా మంది అభిప్రాయం. లేకపోతే అలా తిడుతున్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా వారించింది లేదు. అలా మాట్లాడకూడదు, మీరు అలా అనకూడదు అని వాళ్ళని ఖండించింది కూడా లేదు. అసలు ఎందుకంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి అన్న గారు రాజకీయంగా ఇంకా ఆయన బలపల్ల, ఆయనకు అంత అనుభవం కూడా లేదు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఉంటే నేర్పించేవాడు ఏమో, మన తల్లి విజయమ్మ గారి దగ్గర ఉన్నా నేర్పించేదో ఏమో. ఆయనకు చెప్పే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇంటికి పోయినా మట్టికి పోయినా ఇంటోడు కావాలన్న సామెత ఉంది. ఆయన వాళ్ళు ఆయన దగ్గర లేరు. అందుకని ఏది జరిగినా కూడా ఈయన సపోర్ట్ చేయటం తప్పట్లేదు ఎట్టాటి వాళ్ళని. ఎందుకంటే అంత గోండాలే ఉన్నారు, అంత కిరాతకులే ఉన్నారు కాబట్టి. అందుకని ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోలేకపోతాడు. వీళ్ళు నోటికి దొల తీట ఉండవులు మొత్తం నోటికి ఏదొస్తే అది మాట్లాడే వాళ్ళని సపోర్ట్ చేయని తప్పట్లేదు. అన్నకి సపోర్ట్ చేస్తే ఆయన పార్టీ మనుగోడు లేకుండా పోద్దని ఆయనకు అర్థం కావట్లేదు. ఈ వచ్చే జనాన్ని చూసి నా కోసం వస్తారు రేపు ఎగబడి అనుకుంటుండే అన్న. ఏ పార్టీ ఆ పార్టీలో ఆ జనం అంత కొన్ని వేల మంది వచ్చారంటే ఆయన కోసం వచ్చిన వాళ్ళు కాదు, డబ్బులు ఇచ్చి పిలిపించుకున్న వాళ్ళు. డబ్బులు ఇస్తేనే అన్ని వేల మంది వచ్చేది, లేకపోతే రారు. ఒకళ్ళనొకళ్ళు ఎరగదోసుకునే అంత జనాలు వచ్చారంటే ఆ పరిధిలో ఉండేవాళ్ళు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఆ పరంగా ఆ ఊరు సర్పంచ్ కానీ జనాలు పెట్టుకొని వస్తేనే అన్ని వేల మంది వచ్చేది. జనాలు చూసి అనుకుంటారు ఆయన మీద అభిమానంతో వస్తాను రేమనుకుంటారు. అది కానే కాదు. అలాగేనమ్మా మనకి భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది ఎంతో ప్రతిష్టాత్మకంగా చంద్రబాబు నాయుడు గారి చేతిలో నిర్మాణమైంది. అయితే వైసీపీ నాయకులు కొంతమంది మాటలు ఏంటంటే మేమే ఇది చేసాం, మేమే శంకుస్థాపన చేసాం, మేమే అభివృద్ధి చేసాం అని రకరకాల వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు. అసలు మీ అభిప్రాయం ఏమంటారు? అసలు వాళ్ళు చేశారా, మన చంద్రబాబు నాయుడు గారు చేశారా? మన వైసీపీ నాయకులకు ఒకటే చెబుతాను నేను, వైసీపీ నాయకుల్ని అనుసరించే వాళ్ళకి కూడా ఒకటే చెబుతున్నా, దయచేసి ఏపీ ప్రభుత్వంలో ఎవరు పరిపాలన ఇస్తే అభివృద్ధి ఎంత జరుగుతుందా కూడా అర్థం చేసుకోవాలా. ఏపీ ప్రజలకు ఒకటే చెబుతున్నా, అన్ని బాగుంటేనేమో మాది అని అంటారు వైసీపీ నాయకులు, ఏది బాగలేకపోతేనేమో అది కూటమి ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిది అని చెబుతారు. అన్ని ఆయన ఎత్తనేస్తారు. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్టు అంతర్జాతీయంగా మన అల్లూరి సీతారామరాజు గారి పేరు పెట్టి అంత రంగంగా వైభోగంగా కొన్ని వేల లక్షల మంది జనంలో ప్రారంభించిండు, యావత్తు ప్రపంచానికి చూపించిండు. ఇప్పుడు పక్క రాష్ట్రం మొన్నటిదాకా మన తెలంగాణ రాష్ట్రం ఏపీ వాళ్ళు మా రాష్ట్రంలోకి రావద్దు అని చెప్పే వాళ్ళు కూడా ఇప్పుడు నోరులు ఎల్లబెట్టి చూస్తాను. అసలు అంత అందంగా ముస్తాబైనది. ఎందుకంటే ఆ పరిధిలో మొత్తం ఆ కింద ఉండే ఊళ్ళోళ్ళకి అంతా చదువు ఉండోళ్ళకి జాబులు దొరుకుతాయి, చదువు లేని వాళ్ళకి వ్యాపారం చేసుకోవచ్చు, కొద్ది భూములు ఉండోళ్ళకి రేట్లు పెరుగుతాయి. ఏ రకంగానైనా భవిష్యత్తు బాగుంటట్టే కదా, బాగుంటది. ఆ పరంగా ఆలోచించుకోవాలి కదా నాయకుడు అనేవాడు. ఆయన ఏమంటుండు, నేను ముందు శంకుస్థాపన చేసిన. నువ్వు ముందు కాదన్న శంకుస్థాపన చేసింది చంద్రబాబు నాయుడు అన్నే ముందు శంకుస్థాపన చేసిండు. ఆయన అనుభవం ఉన్న నాయకుడు కాబట్టి వ్యతిరేకించారు ఒక విధంగా. అసలు ఎర్రబస్సు రాదని, మరి నరసాయం వద్దంటుందని, అసలు అక్కడ వద్దని ఏయో మాట్లాడినరులే వాళ్ళ నోటికి వచ్చినట్టు. మొన్నటి దాకా ఇది కాదు రాదు అనుకున్నారు. ఇది కూటమి ప్రభుత్వం ఛాలెంజ్ గా తీసుకొని వాళ్ళకి ఒకటే గురి, మనం 100 మాట్లాడాల్సిన అవసరం లేదు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కి వస్తే ఏపీ వాళ్ళు
మా తెలంగాణ రావటానికి లేదు, మీ అయ్యే జాగిరి అని అడుగుతాను. నా రాష్ట్రాన్ని నేను అభివృద్ధి చేసుకోవాలా, నా ఏపీ రాష్ట్రాన్ని, నా ఏపీ ప్రజలకు నేను జాబులు తెప్పించుకోవాలా, పరిశ్రమలు తెప్పించుకోవాలా, పెట్టుబడులు పెట్టాలా అని చెప్పి మన మోడీ గారిని ఆయన్ని కూడా ఒప్పించి మరి అక్కడ భజన అని అంటారు. అది భజన ఎందుకు అయింది? అవును, అవునమ్మా. అక్కడ సహకారం ఆయనకు మన ప్రధానమంత్రి. ఇప్పుడు నువ్వు అన్నం పెట్టినవా, అన్నం పెట్టినోడికి చేతులు ఎత్తి దండం పెడతాం తప్ప? తప్పు కాదు కదా, కృతజ్ఞత అది. నీకు అది లేదే, అన్నం పెట్టినోడికి సున్నం పెడతావా నువ్వు? నీకు అది లేదు వైసీపీ నాయకులకి. అందుకని ఈ పరంగా చూసుకుంటే దయచేసి వైసీపీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది ఏముందంటే, మునుముందు మీకు తెలివి గనక ఏమన్నా ఉంటే అభివృద్ధి కార్యక్రమాలలో మీరు ఒక చెయ్యి వేయండి, అంతేగాని చెడగొట్టే ప్రయత్నం చేయొద్దు, కుట్రపూరితమైన మాటలు వద్దు. మీరు ఆపితే ఆగదు అభివృద్ధి. మీరు అనే కొద్దిగా చంద్రాన్ని ఇంకొక అడుగు ముందుకే వేస్తాడు కానీ ఎరిక్కేయడు. దయచేసి తెలుసుకోవాలని కోరుకుంటున్నా వైసీపీ నాయకుల్ని, జగన్మోహన్ రెడ్డి అన్నగారిని. ఇదండి మన చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి మీద అటు అంబటి రాంబాబు గారు మాట్లాడినా, లేకపోతే లక్ష్మీ పార్వతి గారు వ్యంగ్యంగా మాట్లాడినా సరే, ఏదేమైనా వాళ్ళు ఎంత చేసినా సరే చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధిని ఆపలేరు. వాళ్ళు మేమే అన్నా సరే అది వాళ్ళు అసలు కొంచెం కూడా చేయలేదన్న విషయాన్ని మన ముందు కళ్యాణ్ గారు చాలా చక్కగా వివరించారండి. అమ్మ నమస్కారం అండి. నమస్కారం.